హలో పేరెంట్స్. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఫీవర్స్ అనేవి చాలా చాలా కామన్‌గా చూస్తాం. ఎస్పెషల్లీ రెయినీ సీజన్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ వింటర్స్ టైంలో చాలా వరకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌ని చూస్తాం. అంటే రొంప, దగ్గు, ఫీవర్ ఇవన్నీ. సో, ఈ సీజన్ లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ ఇంకా ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఎక్కువగా కంగారు పడుతున్నారు. అండ్ మ్యాక్సిమమ్ టైమ్స్ సిమ్టమ్స్‌తో సంబంధం లేకుండా ఫీవర్ హై గ్రేడ్ ఉంది అన్న ఒకే ఒక రీజన్‌తో చాలా సార్లు ముందే టెస్ట్‌లు చేయించేసుకొని ఆ టెస్ట్ రిపోర్ట్స్‌తోనే అసలు డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు. సో, వీటిలో అసలు ఎంతవరకు నిజముంది? ఈ టెస్ట్‌ల వల్ల నిజంగా ఉపయోగం ఉందా? లేదా? అన్నది మనం చూద్దాం. సో, మాక్సిమమ్ ఫీవర్స్‌లో ఒకవేళ రొంపతో స్టార్ట్ అయినట్టయితే గనక అది మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ థాట్ ఇదే మీకు ఫోకస్ ఆఫ్ ఫీవర్. సో, ఐదర్ ముక్కు కారుతోంది, లేకపోతే ముక్కు దిబ్బడగా ఉంది, ఆర్ బాగా తుమ్ములు వచ్చేస్తున్నాయి, ఆర్ గొంతులో గరగరలా ఉంది, ఆర్ మింగనివ్వట్లేదు, పొడి దగ్గులా వస్తుంది, ఆర్ కొంతమందికి కఫంతో కూడిన దగ్గులాగా వస్తుంది. సో, ఈ సిమ్టమ్స్ గనక మీకు ఫీవర్తో ఉన్నట్టయితే 100% మీకు అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని తెలిసిపోతుంది. అందులో 80% ఆఫ్ ద టైమ్స్ అది వైరస్లే ఉంటాయి. అలా అని ఒకే ఒక వైరస్ కాజ్ ఉండదు. ఆల్మోస్ట్ వైరస్ ఫ్యామిలీ చాలా పెద్దది. సో, హండ్రెడ్స్ ఆఫ్ వైరస్లు ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ 5 వైరస్లు ఒకవేళ చెప్పండి కోల్డ్ కాజ్ చేసేవి అంటే గనక పేర్లు ఉంటాయి వాటికి. అంటే సబ్ ఫ్యామిలీస్ లాగా. రైనో వైరస్ అనేది చాలా కామన్. అంటే జస్ట్ మన సింపుల్ రొంపని రైనో వైరస్ అంటాం. వేరే పెద్ద ఏం సిమ్టమ్స్ ఉండవు. ఫ్లూ వైరస్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్. అంటే దీంట్లో హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాగా చలితో వస్తుంది జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి విపరీతంగా ఉంటాయి. చాలామంది ఫెటీగ్ అంటాం, అంటే ఒకలాంటి నీరసం, మంచంలోంచి దిగలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, కొంచెం వాంతులు అలా కూడా ఉండొచ్చు. సో, దీంట్లో సిస్టమిక్ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి ఫ్లూలో. అదే రైనో వైరస్తో వచ్చే కోల్డ్లో జస్ట్ రొంప వరకే ఉంటుంది. ఈ రెండు కాకుండా థర్డ్ వన్ ఇస్ మనకి మనల్ని అందరినీ భయపెట్టేసిన కోవిడ్ వైరస్ లాంటివి కూడా రొంప, దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు. బట్ లక్కీగా మనం ఆ సీజన్ దాటిపోయాం. ఆ స్ట్రెయిన్ ఇప్పుడు మనకి ఇంకా కనిపించట్లేదు. అండ్ ఫోర్త్ కైండ్ ఆఫ్ వైరస్ల పేర్లు ఏంటంటే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాము, లేకపోతే మెటాన్యూమో వైరస్ అంటాము. ఇవన్నీ కూడా కొంతవరకు కోల్డ్ అండ్ దగ్గుని కాజ్ చేసే వైరస్లు. ఇలాగా 4-5 కైండ్ ఆఫ్ వైరస్ల వల్ల మీకు ఈ సిమ్టమ్స్ రావచ్చు. దీంట్లో మెయిన్గా ఈ సీజన్లో మనం గమనిస్తున్నవి ఎక్కువగా ఫ్లూ వైరస్లు. అందులో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్జా ఏ, బి, సిడి అని. బట్ ఏ, బి అనేవి మోస్ట్ కామన్ వైరస్. దీనికి రొంపకి ఒక్కటే ఒక తేడా ఏంటంటే, మెయిన్ తేడా ఏంటంటే ఫ్లూ వైరస్లలో మీకు హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, చాలా ఒళ్ళు నొప్పులు ఉంటాయి, భరించలేనంత తలనొప్పి ఉండొచ్చు. చాలామంది చెప్పేది ఏంటంటే విపరీతమైన తలపోటు ఉందండి, అసలు లేచి అడుగు కూడా వేయలేకపోతున్నాం, అంత నీరసం. అండ్ ఆ ఫీవర్ కూడా కొంచెం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. అంటే మామూలు రొంప జ్వరాలు ఆర్ ఎనీ వైరల్ ఫీవర్లు 2-3 డేస్ కన్నా ఎక్కువ ఉండవు. కానీ ఇన్ఫ్లుయెన్జా ఫీవర్ ఏంటంటే కొన్నిసార్లు ఈవెన్ 5 to 6 డేస్ కూడా వెళ్తూ ఉంటుంది, హై గ్రేడ్గా ఉంటుంది, 101, 102. సో, ఫస్ట్ 2-3 డేస్ డెఫినెట్గా కంగారు పడక్కర్లేదు. బట్ ఒకవేళ 3 డేస్ దాటి హై ఫీవర్ వస్తుందంటే కనుక డాక్టర్ని సంప్రదించండి. ఇప్పుడు ఫ్లూకి కూడా మన థ్రోట్ స్వాబ్ టెస్ట్లు అనేవి వచ్చాయి. సో, అందరికీ అవసరం లేదు, కానీ ఎవరైతే 3 డేస్ దాటిపోయి హై ఫీవర్ వస్తుందో వాళ్ళకు ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఏం వైరస్ ఇది అన్నది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో, ఎక్కువ కంగారు పడకండి. ఈ ఫ్లూ సీజన్లో హై గ్రేడ్ ఫీవర్స్ అన్నవి చాలా కామన్గా వస్తున్నాయి. మంచి డాక్టర్ని మీ దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదిస్తే దాని గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మీకు చెప్తారు. అండ్ ఇవన్నీ వైరస్లని మనం ఆటోమేటిక్గా మనం ఇంతకటి నుంచి చెప్తున్నాం కాబట్టి యాంటీబయాటిక్స్ అనేవి వీటికి పని చేయవు. సో, ఫస్ట్ 3 డేస్లో డెఫినెట్గా స్టార్ట్ చేయాల్సిన ఇండికేషన్ లేదు. ఆఫ్టర్ 3 డేస్ ఒకవేళ చాలా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, మీకు దగ్గరలో ఇలా ఫ్లూ టెస్ట్ చేసే ల్యాబ్స్ కానీ అలాంటి పరికరాలు కానీ లేవు అన్నప్పుడు కొన్నిసార్లు బేస్డ్ ఆన్ ద క్లినికల్ సస్పిషన్ 3 డేస్ తర్వాత మనం యాంటీబయాటిక్స్ లాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం కేసెస్లో ఎవరికైతే ఈ ఫ్లూ టెస్ట్ లాంటివి అవైలబుల్గా ఉన్నాయో, లేదా కౌంట్స్ చేసి చూస్తే మనకి చాలా లో కౌంట్స్ వస్తున్నాయి, ఇది డెఫినెట్గా వైరస్సే అని తెలుస్తుందో, వాళ్ళల్లో ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో, యాంటీబయాటిక్స్ అనేవి చాలా రిజర్వ్ డ్రగ్లా వాడండి, ఓన్లీ అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. అలాగే యాంటీవైరల్ మందులు కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి ఓన్లీ డాక్టర్ సలహా మీద మాత్రమే వాడడం జరగాలి.